నేను గతంలో వీడియోలు చేసినట్టుగా ఇప్పుడు ఇంకో వీడియో చేస్తున్నాను. అదేంటంటే మన ఏసీ బోర్డులో ఒక రిలే ఉంటుంది జనరల్గా. ఇదిగోండి, ఒరిజినల్గా ఏసీ బోర్డులో వచ్చే రిలే ఇలా ఉంటుంది. మనం బయట నుంచి వేసినప్పుడు రిలే ఇలా వస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ టైప్లో 3 పోల్స్ ఉన్న రిలే వస్తుంది మనకి. మామూలుగా బోర్డుతో పాటు వచ్చే రిలేలో 2 పోల్స్ ఉంటాయి. యాక్చువల్లీ థర్డ్ పోల్ కూడా ప్రొవిజన్ ఉంటుంది, కానీ ఓన్లీ 2 పోల్స్ ఉంటాయి. బోర్డుతో పాటు వచ్చిన ఒరిజినల్ రిలే కాలిపోయినప్పుడు ఎవరైనా టెక్నీషియన్ మార్చినప్పుడు ఈ రిలే మారుస్తారు. అసలు బేసిక్గా మనం ఈ రిలే గురించి తెలుసుకోవాలి. నేను ఈ రిలే గురించి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. అసలు ఈ రిలేలో ఏమేమి పోల్స్ ఉంటాయి, అసలు రిలే అంటే ఏంటి, ఏం ఫంక్షన్ చేస్తుంది అన్నది. జనరల్గా ఈ రిలేని పగలగొట్టిన తాలూకు ఇమేజ్ ఇది చూడండి. ఇందులో ఏమేమి ఉన్నాయి. ఇది ఓన్లీ 2 పోల్ రిలేనే, 3 పోల్ కాదు. అయినా సరే 3 పోల్ కూడా కాంటాక్ట్ ఉంది, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది కాయిల్, ఇక్కడ ఉన్నది కాయిల్. ఈ కాయిల్ తాలూకు రిలేటెడ్ వైర్లు 2 పాయింట్లు, ఒక 2 పాయింట్లు ఉన్నాయి. ఈ 2 కాయిల్ పాయింట్లు. ఇవి కొంచెం సన్నగా ఉంటాయి మిగతా వాటితో పోలిస్తే. ఇక్కడ మనకి 1, 2 కనబడుతున్నాయి కదా, చూడండి 1, 2. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉండాలి, అది డమ్మీ అయిపోయింది. ఈ పాయింట్ నీకు యువతలు ఉన్న రిలేలో చూపిస్తాను చూడండి. ఇక్కడ రాసింది చూడండి, స్పష్టంగా ఉంది. ఇదిగోండి, ఈ 4, 2 వచ్చి కాయిల్ పాయింట్లు సింబల్ వేసి ఉంది. 1 వచ్చి కామను. ఇదిగోండి, ఇంకా దగ్గరికి వెళ్తాను. 3 వచ్చి ఎన్సి, 5 వచ్చి ఎన్ఓ. యాక్చువల్గా ఎన్సి అంటే ఏంటి, ఎన్ఓ అంటే ఏంటి, కామ్ అంటే ఏంటి. చాలామంది అనుకునేది ఏంటంటే ఏసీ బోర్డులో వాడారు కనుక సిఓఎం అంటే కంప్రెషర్ అనుకుంటూ ఉంటారు. కాదు, సిఓఎం అంటే కంప్రెషర్ కాదు. మీకు అటు ఈ సిఓఎంలో అయినా ఇన్పుట్ ఉండొచ్చు, లేకపోతే ఎన్ఓలో అయినా ఉండొచ్చు. ఏసీ బోర్డులో వాడినప్పుడు ఎన్సీ రిలే యొక్క పాయింట్ వదిలేస్తారు. అసలు ఎన్సీ అంటే ఏంటి అది తెలుసుకుందాం ఫస్ట్. ఇక్కడ ఇది రిలే ఎక్స్ప్లోడెడ్ వ్యూ, అంటే రిలే పగలగొట్టినప్పుడు ఉన్నది. ఇక్కడ కాయిల్ ఉంది. ఈ కాయిల్కి ఆ మధ్యలో ఏదైతే సిలిండర్లా కనబడుతుందో అది మనకి ఈ రిలేకి 12 volts వచ్చినప్పుడు ఇది మ్యాగ్నటైజ్ అవుతుంది. మ్యాగ్నటైజ్ అయినప్పుడు ఈ పైన ఉన్న ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్ని కిందకి లాగుద్ది. పైకి కిందకి మూమెంట్ ఉంది చూసారా, ఇలా జరుగుద్ది. మామూలుగా సప్లై రానప్పుడు ఈ పాయింట్ దేనికైతే కలిసి ఉందో పైన వైపు, ఇంకా స్పష్టంగా చూపిస్తాను చూడండి. నా కెమెరా ఇంతకన్నా జూమ్ అవ్వట్లేదు. ఏదైతే పైకి కలిసి ఉందో అది నార్మల్ క్లోజ్. నార్మల్ అంటే రిలే కాయిల్కి సప్లై ఇవ్వనప్పుడు కామన్ పాయింట్ దేనికైతే కలుస్తుందో దాన్ని ఎన్సి అంటారు, నార్మల్ క్లోజ్. రిలే కాయిల్కి సప్లై ఇచ్చినప్పుడు యాక్టివేట్ అయినప్పుడు కిందకి దిగి దేనికైతే కలుస్తుందో దాన్ని ఎన్ఓ అంటారు, నార్మల్ ఓపెన్. అంటే రిలే కాయిల్కి సప్లై ఇవ్వనప్పుడు, సప్లై ఇచ్చినప్పుడు కలిసేదాన్ని నార్మల్ ఓపెన్ అంటారు. అంటే మనకు ఎప్పుడు పారామీటర్ రిలేని చెక్ చేసేటప్పుడు ఎన్ఓనే కదా, అంటే మనం 12 volts ఇచ్చి చెక్ చేయం కనుక అప్పుడు నార్మల్ అంటారు. నార్మల్లో ఉన్నప్పుడు నార్మల్ క్లోజ్ ఉండే పాయింట్, పైన ఉన్న పాయింట్. సప్లై ఇచ్చిన తర్వాత అది కిందకి దిగినప్పుడు టచ్ అయ్యే పాయింట్ నార్మల్ ఓపెన్. ఎప్పుడైతే మనం 12 volts సప్లై ఇచ్చాం కింద దానికి కలుస్తుంది, ఆ కలిసినప్పుడు అది ఎన్ఓ. మనకి ఈ పాయింట్లే ఇక్కడ చూస్తున్నట్టే, మనం ఫోకస్ చేసి చూసినట్టే చూసుకోండి. సిఓఎం, ఎన్ఓ, ఎన్సి. ఈ సిఓఎం పాయింట్ మామూలుగా సప్లై ఉన్నప్పుడు దీనికి కలుస్తుంది, సప్లై ఇచ్చిందా దీనికి కలుస్తుంది. ఇది యాక్చువల్గా ఉండేది. కానీ మన ఏసీలో వాడినప్పుడు ఈ పర్పస్ వాడరు. మిగతా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ వాడినప్పుడు చాలా సందర్భాల్లో ఎన్సీ కూడా వాడతారు. ఎందుకంటే సప్లై ఇవ్వనప్పుడు దీనికి కలిసి ఉండి, అంటే ఇండికేటర్ ఉంటుంది, అంటే కట్ ఆఫ్ ఇండికేటర్ ఉంటుంది దానికి. సప్లై ఇచ్చిన తర్వాత దీనికి కలుస్తుంది, అప్పుడు ఆ ఇండికేటర్ ఆరిపోతుంది. ఈ పర్పస్లో వాడడం కోసం ఇంకా రకరకాల పర్పస్లు వీళ్ళు ఇస్తారు. నెక్స్ట్ ఇవి ఏవైతే ఈ 3 పోల్స్ కాయిల్ పాయింట్లు ఏదైతే అవి వెనక వైపు వస్తాయి, ఇక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు ఈ పాయింట్లో ప్రకారం చూసుకున్నట్టయితే ఈ 2 కాయిల్ పాయింట్లు ఈ కింద వచ్చిన పోల్స్ని పీసీబీలోకి ఇంటర్నల్ సప్లై కోసం వాడుకుంటారు. అంటే పీసీబీ ఆన్ అవ్వాలి కదా, బోర్డు ఆన్ అవ్వాలి. బోర్డులో కూడా 220 volts సప్లై వెళ్ళాలి, ఫ్యాన్ మోటార్కి వెళ్ళాలి. ఇందులో ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఉందో అది పనిచేయడానికి 220 volts వెళ్ళాలి కదా. సో మనం ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తాను. ఇదిగోండి, ఇందులో జనరల్ న్యూట్రల్ బాడీ మీద ఉంటుంది. ఇది న్యూట్రల్ పోల్ మీద న్యూట్రల్ గుచ్చేసి ఏదైతే ఫేస్ పాయింట్ ఉందో అది మనం ఈ పాయింట్ ఏదైతే సప్లై ఇస్తున్నామో ఆ సప్లైని మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ కానీ ఇవ్వచ్చు. అంటే ఈ పోలు బోర్డు అడుగువైపు, పీసీబీ అడుగువైపు కింద వైపు లోపలికి సప్లై ఫ్యూజ్ ద్వారా ఎక్కడికైతే సప్లై తీసుకున్నాడు అది ఒక్కోసారి దీని నుంచి తీసుకుంటాడు. వాడి సౌకర్యాన్ని బట్టి ఇక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ రాసున్నది, పైన రాసున్నది సిఓఎం అని రాసున్నది, ఎన్సి అని రాసున్నది. సిఓఎం అంటే కంప్రెషర్ అవ్వాలన్న రూల్ ఏం లేదు, కంప్రెషర్ కాదు, ఇది పోల్ తాలూకు టెర్మినాలజీ అది, అంతే తప్ప మనం ఏం చేస్తాం జనరల్గా దీనికి ఒక పాయింట్ పెడతాము. సిఓఎం అని రాసున్నది కంప్రెషర్ అనుకుని దీనికి సప్లై ఇస్తాం. దీనికి సప్లై ఇచ్చినప్పుడు సెట్ ఆన్ అవ్వదు. మనం చెక్ చేసుకుంటాం, మళ్ళీ ఎవరైతే రిపేర్ చేసి వాళ్ళకి ఫోన్ చేస్తాం, లేదా ఎత్తుక్కుంటుంటాం. మీరు ఈ ఎత్తుక్కోవడం అన్న ప్రాసెస్ని దూరం చేద్దామని నేను వీడియో పెట్టాను. మీరు ఫస్ట్ న్యూట్రల్ పోల్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఫేస్ పోల్ ఏదైతే ఉందో
ఒకసారి దీనికి టచ్ చేయండి. దేనికి టచ్ చేసినప్పుడు మనకి బజర్ వచ్చిందో అది ఇన్పుట్, ఆ మిగిలింది అవుట్పుట్. అది ఇదైనా అవ్వచ్చు, ఇదైనా అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఈ రిలే రీప్లేస్ చేసినప్పుడు ఈ పాయింట్ డమ్మీ చేసి లేకపోతే మీరు ఒకసారి పెన్ బెండ్ చేసేయండి. ఇదిగోండి, ఒకవేళ మీ టెక్నీషియన్ ఇచ్చేసినట్టయితే ఈ పిన్ బెండ్ చేసేయండి. ఎన్సీ అని ఉన్న పిన్ బెండ్ చేసేయండి. ఎన్ఓ అండ్ కామ్లో ఏదో ఒక దానికి టచ్ చేసి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. దేనికి ఇచ్చినప్పుడు బీప్ వచ్చిందో అది ఇన్పుట్, ఆ మిగిలింది ఆబ్వియస్లీ అవుట్పుట్. సింపుల్. మీకు ఎప్పుడైనా ఇలాంటి సందేహం వచ్చినట్టయితే ఆ సందేహాన్ని తీర్చడం కోసం ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. దయచేసి బోర్డులు రిపేరింగ్ నేను నేర్పించడం ఉద్దేశం కాదు, బోర్డుల గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం నా ఉద్దేశం. అంటే కస్టమర్ సైట్కి వెళ్ళినప్పుడు మన టైం 1 గంట వేస్ట్ అయింది అనుకో, ఆ గంటలో ఇంకో పని చేసుకోవచ్చు. నేను టెక్నీషియన్స్ కోసం ఈ వీడియో చేశాను. బోర్డులు రిపేర్ చేసి ఇతరులు ఎవరు నా తాలూకు ఒపీనియన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోస్ని షేర్ చేయండి, నా యూట్యూబ్ దాంట్లో ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. థ్యాంక్ యూ.